2026 జూన్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి మరి చెప్పాలంటే 3-4 గ్రహాలు బాగున్నాయి. రవి బుధులు కలిసి మిథునంలో ఉన్నారు. బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. గురువు 7ంట ఉన్నాడు. సప్తమంలో ఉంటే చాలా మంచిది. శని 3ంట ఉన్నాడు. మీకు ఎదురంటూ లేదు. మీరు ఏ పనైనా సాగటానికి బాగా అవకాశం ఉంది. మరి బాగుండని గ్రహాలు కుజుడు, రాహువు, శుక్రుడు, కేతువు. మరి కుజుడు, రాహువు, శుక్రుడు, కేతువు. మరి సరిగా చెప్పాలంటే 4 గ్రహాలు బాగాలేవు. బాగుండని వాటిని సరిగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మానవుడికి ఇన్ని గ్రహాలు ఎందుకయ్యా, కొన్ని గ్రహాలు కొన్ని చెడు కొన్ని మంచి చెబుతున్నావు కదా, అన్నీ బాగున్నాయి అని ఎక్కడా చెప్పవేంటంటే 9 గ్రహాలు ఎట్లా ఉన్నాయో మనిషికి కూడా 9 రంధ్రాలు ఉన్నాయి. చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. ఈ తలకాయకి పైనే ఉన్నవి జ్ఞానేంద్రియాలు అంటారు, అన్నీ తెలియజేసేవి. ఇంకా కింద ఒంటేలు 2 ఏళ్ళు, ఆ 2 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం పనిచేయకపోయినా మనం బతకగలమా? కళ్ళు కనపడకపోతే గుంటలో పడతాం. మరి రుచి తెలియకపోతే, వాసన కనుక్కోకపోతే కుళ్ళిపోయింది తింటాం. మరి దీనివల్ల రోగాలు వస్తాయి. కాబట్టి ఈ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం పని చేయకపోయినా మనం బతకలేము. అట్లాగే 9 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నా 4 గ్రహాలు బాగుండకపోయినా వాటికి చేయవలసినటువంటి దోషాలకి తగినటువంటి శాంతి చేస్తే మీరు బాగుంటారు. కాబట్టి అందువల్ల అంత వివరంగా చెప్పడం జరుగుతోంది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం సమోపహమో. యః కర్త అందరికీ కర్త అయినవాడు, సంహర్త అందరినీ సంరక్షించువాడు, మహాసాం నిధిః ప్రపంచం మొత్తానికి కూడా ఆధారభూతుడై ఉండి అందరినీ పోషించేటువంటి వాడు. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం. అటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కుటుంబీకుడు పిల్లలందరికీ భార్యకి తిండి పెట్టడం కష్టం. ఒక పెద్ద సంస్థ యజమాని అందరికీ అన్నం పెట్టడం కష్టం. ప్రపంచానికి మొత్తానికి ఆహారం పెడుతూ ప్రపంచం మొత్తం మీద ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్యుడైనటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. మనం ముందుగా జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుంచి కర్కాటకాన్ని మారుతూ ఉన్నాడు. అయితే ఈ గురువు ఎటువంటి వాడనేది ముందు చెప్పుకుందాం. గురువు మనకు చెడుగా ఉన్నా కూడా మంచివాడికి మంచి బుద్ధి ఉంటుంది, చెడువాడికి చెడు బుద్ధి ఉంటుంది. శత్రుస్థానంలో ఉంటే కూడా ఆయన అపకారం చేయడు. ఎందుకంటే బ్రాహ్మడైన వాడిని చెంప మీద ఒక దెబ్బ కొడితే వాడు ఏం చేస్తాడు? వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. బ్రాహ్మణులందరికీ దేవతలందరికీ గురువు ఎవరయ్యా అంటే దేవగురువు బృహస్పతి. అటువంటి బృహస్పతి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో అపకారం చేయడు. అయితే మిథున రాశి నుండి గురువు ఇప్పుడు కర్కాటక రాశికి వచ్చాడు. కర్కాటక రాశికి ఉచ్చ. అయితే దీనికి ఏం చెప్పాలి? 1ంటికి గురువు వచ్చాడు. దీనికి ఒక శ్లోకం ఉంది. యః కర్త ఒక సూర్యుడు కానీ కుజుడు కానీ శని కానీ ఈ 3 గ్రహాలు
ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. గురువు కానీ శని కానీ కుజుడు కానీ 12 అష్టమం 8, అర్ధాష్టమం 4, జన్మస్థం 1, ద్వాదశంలో ద్వితీయంలో శని కానీ గురువు కానీ కుజుడు కానీ ఉంటే బ్రతుకు తెరువు లేకుండా, ఉండే స్థలం మారిపోయి బ్రతుకు తెరువు దొరక్క అసలు ఎందుకు పనికి రాకుండా మళ్ళీ జీవనోపాధి దొరకని పరిస్థితి వస్తుంది అని చెప్పింది. కానీ గురువు మాత్రం మిగతా రాశులు వేరు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశిలో మరి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో ఉద్భవించాడు. అందువల్ల కర్కాటక రాశి చాలా పుణ్యప్రదమైనటువంటి రాశి. తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఇజ్యాద్యౌ శిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవపురోహిత అనుంది. గురువు చాలా మంచివాడు. అటువంటి గురువు కర్కాటక రాశికి వచ్చాడు. కానీ ఇంతకుముందు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు, మరి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబికంగా కూడా చాలా నష్టాలు పడున్నారు. కర్కాటకానికి ఎప్పుడైతే గురువు వచ్చాడో వీళ్ళ జీవితం చాలా బాగుపడుతుంది అని నిక్కచ్చిగా చెబుతూ ఉన్నాను. గురువు కర్కాటక రాశిలో ఉంటే ఈ కర్కాటక రాశికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం వచ్చింది. కాబట్టి ఈ కర్కాటక రాశి గురించి ముందు చెప్పుకున్నాం. అయితే 5 రాశులకి గురువు కర్కాటక రాశికి వస్తే 5 రాశులకు ఇబ్బంది అని చెప్పాలి. ఆ ఇబ్బంది ఎట్లా ఉంటుంది? కర్కాటకం, సింహం, ధనస్సు, మేషం, మిథునం, ఈ 5 రాశులకు కూడా చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఇప్పుడు కర్కాటక రాశి బాధలు వదిలిపోయినాయి, బాగున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కర్కాటకం అయిపోయింది. 2వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి గురువు ద్వితీయంలో ఉన్నాడు, గురువు ద్వాదశంలో ఉన్నాడు. గురువు అక్కడ ద్వితీయం సింహానికి 1 గురువు ఉన్నాడు. ఈ గురువు ఉండటం వల్ల చాలా ఇబ్బంది. అదే కాకుండా శని వచ్చేప్పటికల్లా మరి మీనంలో అష్టమంలో ఉన్నాడు. శని గురువులు పూర్తిగా బాగాలేరు. దానివల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశి, ఇప్పుడు సింహరాశి చెప్పుకున్నాం. కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ఈ 3 రాశులకి గురువు వల్ల ఎటువంటి నష్టాలు కూడా లేవు. అయితే ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో గురువు అయినాడు. ఈ అష్టమ గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. అయితే ఇప్పుడు గురువు కర్కాటకానికి వచ్చిన గురువు 1 సంవత్సరం పాటు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశులు, ఈ 5 రాశులు మిథునం, కర్కాటకం, సింహం, ధనస్సు, మేషం, ఈ 5 రాశులకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని అవుతుంది. కాబట్టి అది కూడా చాలా కష్ట నష్టాలు కలిగి ఉంటుంది. తర్వాత మేషరాశి అర్ధాష్టమం 4 ఉన్నాడు శని గురువు. అది కూడా చాలా ఇబ్బందికరం. అదే కాదు, మేషానికి ద్వాదశంలో కూడా శని ఉన్నాడు. శని గురువు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత మరి వృషభ రాశికి ఏం లేదు. మిథున రాశిలో మళ్ళీ 12 శని ఉన్నాడు. మరి ఈ 5 రాశుల్లో చివరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి ద్వాదశాంచో వ్యయోరిప్ప, ద్వాదశంలో ఉన్నటువంటి గురువు బాగా అనవసరమైన దండగా మారి ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి ఈ గురువు 12 గురువు ఉన్నాడు. ఈ గురువు వల్ల ఇబ్బంది. అయితే ఒకటి ప్రత్యేకించి చెబుతున్నా,
ప్రతివాడు కూడా ఏమండి నా రాశి వృషభ రాశి, ఎట్టాగయ్యా మా నాన్న పేరు వెంకయ్య అండి, మా తాత పేరు వెంకయ్య అండి, నా పేరు వెంకయ్య అని పెట్టారు, వెంకయ్య కాబట్టి వృషభ రాశి. మీ తాత పేరో మీ ముత్తాత పేరో పెడితే రాదు. మీకు ఎట్లా వస్తుంది అంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ రోజున ఆ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టి ఇది నా రాశి అంటే సరిపోదు. అదే కాదండి, కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్లో మొట్టమొదటి వాడు అవుతారు, వాడిని బుజ్జి అని పిలుస్తారు చిన్నప్పుడు. ఆ బుజ్జి ఏమవుతాడు, 80 సంవత్సరాలు వచ్చినా కూడా బుజ్జి అంటేనే తెలుస్తుంది. బుజ్జి అను, చిన్నాను, కన్నాను ఇట్లాంటి పేర్లు ఉంటూ ఉంటాయి. ఈ పేరుని అడిగి నా రాశి అంటే అది కాదు. ఎందుకంటే పూర్తిగా తెలియక పేరును బట్టి ఈ రాశి నా రాశి చెప్పండి అని అడుగుతున్నారు. అది మాత్రం పద్ధతి కాదు. మీకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము కావాలి. అది లేదండి అంటే, లేకపోతే మీ అరిచేతులు హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పాలి అంటే 60 వంతులే హస్త సాముద్రిక ద్వారా వస్తుంది. మిగతా 40 వంతులు రావాలంటే ఎట్లా? మీకు హస్త సాముద్రిక ద్వారా 60 వంతులే వస్తాయి. మీ పిల్లల్లో ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ 40 వంతులు కూడా వస్తుంది. మీ జాతకం పూర్తిగా వస్తుంది. మీ పిల్ల జాతకం డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన వాళ్ళ జాతకం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రతివాళ్ళు కూడా తమ జాతకం ఏమిటో చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే వెంటనే పడిపోతుంది. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, యుద్ధం జరిగింది, ఆయిల్ దగ్గర నుంచి రేటు పెరిగింది, గ్యాస్ దగ్గర నుంచి దొరకటం లేదు. మరి ఇంకా తినుబండాల వస్తువులు కూడా కొన్నాళ్ళు పోతే దొరకవేమో. ఈ పరిస్థితులను బట్టి ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతుంది కానీ ఆదాయం మాత్రం పెరగదు. దీనివల్ల మనం ఇబ్బందులు పడతాం. దీనికి తోడు మనకి ఏదన్నా చెడు ఉండేట్లయితే ఆ చెడు వల్ల ఇంకా బాగా ఇబ్బందులు వచ్చే లక్షణాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కర్కాటక రాశి, సింహరాశి, ధనస్సు రాశి, మేషరాశి, మిథున రాశి, ఈ 5 రాశుల వాళ్ళు కూడా ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీ రాశి ఏంటో తెలుసుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా మీకు కావాలంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబర్లు 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకొని మీరు ఇబ్బందుల నుంచి బయటపడండి. నా ఉద్దేశం ఏంటంటే డబ్బుల కోసం చెప్పే జాతకాలు కావు, మీరు బాగుండటం కోసమే చెప్పేది. అనవసరమైన డబ్బులు మీ దగ్గర పొందటం జరగదు. చక్రం వేయాలంటే రాశి చక్రం, నవాంశ చక్రం, మహర్దశలు, విదశలు ఇన్ని వేస్తే కానీ మీ జాతకం పూర్తిగా అర్థం కాదు. మరి కంప్యూటర్ ద్వారా నేను మాత్రం జాతకం వేయను. పంచాంగాన్ని బట్టి జాతక చక్రం వేస్తాం. కంప్యూటర్ ద్వారా వచ్చేది ఎక్కువలు తక్కువలు వస్తాయి. కాబట్టి కరెక్ట్గా జాతక చక్రం వేయాల్సి ఉంటుంది. కాబట్టి తగినంత ఫీజు తీసుకొని మాత్రం నేను జాతక చక్రం వేస్తాను. మీకు అందరికీ ఉపయోగపడతాను. అది మాత్రం ఏదో స్వార్థంతో మాత్రం చేసేది కాదు. స్వస్తి.